హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం లసోటా వ్యాక్సిన్ ఏ విధంగా వేసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా వేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా ఇన్ డీటెయిల్గా చెప్పడం జరిగిందండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటామండి. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటారో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియోలోకి వచ్చినట్లయితే లసోటా వ్యాక్సిన్ అండి. ఈ లసోటా అనేది మనకి ఈ వ్యాక్సిన్ అనేది మెడికల్ షాప్లో మనకి అవైలబుల్ ఉంటుందండి. లసోటా వ్యాక్సిన్ అంటే ఇస్తారు మనకి, అరౌండ్ ఇది 50 రూపీస్ దాకా తీసుకుంటారండి. దాంట్లో మనకి లసోటా వ్యాక్సిన్కి సంబంధించిన వైలు, అదేవిధంగా డైల్యూంట్ మనకి ఇంకొక సిరంజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఎనిమల్ మెడికల్ షాప్లో ఎక్కడ అడిగినా ఇస్తారండి. ఇది వెటర్నరీ మెడికల్ షాప్లో. ఇది వచ్చేసరికి లసోటా వైల్ అండి, మీకు చూపిస్తున్నాను కదా. వైల్ అంటే మనకి దాంట్లో పొడి ఉంటుందండి, పౌడరు. ఇది వచ్చేసరికి డైల్యూంట్ అండి. ఈ డైల్యూంట్ని అయితే మనం దాంట్లో మిక్స్ చేసుకోవాల్సింది. మీకు అదేవిధంగా చెప్పాను కదండి, మనకి ఇంకొక సిరంజ్ అయితే ఇస్తారండి. వీటిని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా. ఈ డైల్యూంట్ అనేది మనం ఒక 2 ml తీసుకొని దాన్ని ఆ పౌడర్లో మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆ వాటర్ని తీసుకొని ఆ పౌడర్లో కలుపుకోవాలి. మీకు ఏ విధంగా కలుపుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను. ఒక 2 ml తీసుకొని దాంట్లో మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ నేనైతే ఐస్ బ్యాగ్స్ అయితే తీసుకొచ్చానండి. ఐస్ బ్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది వ్యాక్సిన్ సరిగ్గా పనిచేయాలంటే మనకి ఈ కూలింగ్ సిస్టమ్ అనేది ఉండాలండి. మనకి ఇది వ్యాక్సిన్ అనేది 2 to 8 degrees మధ్యలోనే ఉండాలి. సో అందుకని నా ఐస్ బ్యాగ్ తీసుకొచ్చి మనకి ఇచ్చేటప్పుడే వాళ్ళు ఐస్లో పెట్టిస్తారండి. మీరు అది ఒకటి చెక్ చేసుకోండి. మనకి ఇది టెంపరేచర్ అయితే ఖచ్చితంగా మేనేజ్ చేయాలండి. ఎందుకంటే ఇది లైవ్ వ్యాక్సిన్ అండి. లైవ్ వ్యాక్సిన్ అంటే మనకి లోపల వైరస్ అనేది ఖచ్చితంగా బతికే ఉండాలి, లేకపోతే మనం ఈ వ్యాక్సిన్ వేసి కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ 2 ml అయితే నేను దాంట్లో ఇంజెక్ట్ చేశాను కదండి. చూడండి, ఇది బాగా కరిగిపోవాలండి. కరిగిపోయిన తర్వాత మనం ఏదైతే బాగా మిక్స్ అయిపోయి ఉంటుందో ఆ మిక్స్ అయిన వాటర్ని తీసుకొని మళ్ళీ ఏదైతే డైల్యూంట్ ఉంది కదండి, మనకి డ్రాపర్ లాంటిది ఉంది కదా, దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట. ఈ 2 ml తీసుకొని చూడండి. ఇప్పుడు మళ్ళీ నేను ఆ 2 ml తీసేస్తాను, సిరంజ్లోకి తీసేసి నీట్గా మొత్తం కరిగిపోయిన తర్వాత తీసుకోవాలండి. ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు వ్యాక్సిన్ వేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మాట్లాడతాను. ఇక్కడ మీరు వ్యాక్సిన్ వేసుకునే ముందు అంటే 3 days ముందే మీరు డీవార్మింగ్ అయితే చేసుకోవాలండి. డీవార్మింగ్ అంటే ఏం లేదు, నులుపురుగు మందు అని మనం వెటర్నరీ షాప్లో అడిగితే మనకి వాళ్ళైతే ఇస్తారండి. దీంట్లో 2-3 కంపెనీలు దాకా ఉన్నాయి. పైపరైజన్ అని, ఆల్బెండజోల్ అని, ఫెన్బెండజోల్ అని, ఇట్లా మీకు అవైలబుల్ ఉంటాయి. మీరు దాంట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు యూజ్ చేసింది నెక్స్ట్ టైం యూజ్ చేయకపోతే బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందని మనం ఐడెంటిఫై చేసాం. అదేవిధంగా ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడు ఆ 2 ml అయితే దీంట్లో మళ్ళీ వేసేసాను. ఇట్లా మనం ఎప్పుడైతే ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes అయితే మనం మళ్ళీ ఐస్లో అట్లా పెట్టేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకా వీటినన్నిటిని జాగ్రత్తగా మనం డిస్పోజ్ చేసేసేయాలండి. మన ఫామ్ దగ్గర అయితే పెట్టుకోకూడదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసరికి మనకి 30 to 45 days మధ్యలో చిక్స్ అండి. ఇవన్నీ వేసేసరికి మీకు పెరుక్రాస్ చిక్స్ అండి. ఇవి చాలా మంచి యాక్టివ్గా ఉన్నాయి చిక్స్ కూడా. మన ఫామ్లో మీరు చూసుకోవచ్చు, అన్ని పెరుక్రాస్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయండి. మీకు ఫాలో అయ్యే వాళ్ళైతే మీకు అందరికీ తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఒక కంట్లో ఒక చుక్క, అదేవిధంగా ఆపోజిట్ నోస్లో ఇంకొక చుక్క, అంటే ఆ ముక్కులో ఒక చుక్క ఇట్లా వేసుకుంటే మీకు వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ అయినట్టు ఫ్రెండ్స్. దీని తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తాను ఈ వీడియోలోనే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసరికి పెరుక్రాస్ చిక్స్ ఫ్రెండ్స్. 45 days అట్లా ఉంటాయి దీని ఏజ్.
రీసెంట్గానే రెక్కలు కూడా కత్తిరించడం జరిగింది. సో మనం వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత అయితే ఇప్పుడు మనమైనా కానీ కరోనా వైరస్కి వచ్చినప్పుడు మనం వ్యాక్సిన్ వేసుకున్నాం కదండి. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మనకి కొంచెం బాడీ పెయిన్స్, అదేవిధంగా ఫీవర్ రావడం అలాగైతే జనరల్గా జరుగుతుంది. వీటిల్లో కూడా అలాగే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సింపుల్, ఏం లేదండి. మనం వాటర్ ఇస్తాం కదా, ఆ వాటర్లో అయితే మనం లివర్ టానిక్ కానీ ఆర్ బెల్లం నీళ్ళు కానీ మజ్జిగ కానీ ఇట్లా పెట్టుకున్నట్లయితే మనకి పిల్లలకి స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుందండి. స్ట్రెస్ రిలీఫ్గా ఉంటే చాలా మంచిగా ఆ వ్యాక్సిన్ అనేది పనిచేస్తుంది. అదేవిధంగా మనం ఎవ్రీ 3 monthsకి అయితే వ్యాక్సిన్ అనేది రిపీట్ చేసుకోవడం ఆర్ అనదర్ వ్యాక్సిన్ అయితే వేసుకోవడం జరుగుతుందండి. మనం లసోటా అనే కాదు, మనకి చాలా వ్యాక్సిన్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. మనం క్లోన్ 30 కూడా వేయడం జరుగుతుందండి ఎవ్రీ 3 monthsకి. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఇలా పాటించినట్లయితే మీరు పిల్లల్ని అయితే చాలా మంచిగా గ్రో చేయగలరు. చూస్తున్నారు కదండి ఇక్కడ మన పిల్లల క్వాలిటీ. ఇవన్నీ వచ్చేసరికి పెరుగు క్రాస్ చిక్స్ అండి. ఇవి మన ఫామ్లో పెరిగినాయే, మన పెట్టలకి అదేవిధంగా మన పుంజులకు వచ్చిన చిక్సేనండి. ఇవి చాలా మంచి క్వాలిటీ ఉంటాయి, మంచి రేంజ్కి అయితే వేసుకోవచ్చండి. ఇవి ఇప్పుడైతే సేల్కి లేవండి, మనం సంక్రాంతికి అయితే సేల్ పెట్టడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.